సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారులతో నిండియున్నది. కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చేయున్నది. ఇదిగో వారిని భూమితో సహా నాశనము చేయుదును. దేవుడు నోవాహుతో, నేను జలప్రళయం ద్వారా సర్వసృష్టిని నాశనము చేయబోవుచున్నాను. కనుక నీవు ఓడ ఒకటి నిర్మించి నీతిమంతులను ఓడలోకి చేర్చుకోమనెను. నోవాహు 120 సంవత్సరములు ఓడను నిర్మిస్తూ ప్రజలందరికీ ఈ మాటను తెలియజేసెను. అయినప్పటికీ నోవాహు కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరూ నమ్మలేదు. ప్రజలు చెడు తలంపులతో ఉన్నందువలన దేవుని మాటలు వారికి వెర్రి మాటల వలె ఉండెను. 120 సంవత్సరములు వేచి చూచిన మానవులు మారనందున దేవుని తీర్పు ప్రారంభమయ్యెను. మహాగాధ జలవూటలు, ఆకాశపు తూములు ఆ దినమందే విడువబడెను. 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. అప్పుడు సర్వలోకము నీట మునిగినందున జీవరాశులన్నీ మరణించెను. ఇంత గొప్ప జలప్రళయములోనూ దేవుడు నీతిమంతులను ఓడ ద్వారా రక్షించగలిగెను. నీళ్లు ఆరిపోవుటకు 1 సంవత్సర కాలము పట్టెను. నోవాహు అతనితో ఉన్న 7 ఆ ఓడలోనే నివసించిరి. దేవుని నమ్మి మరణాన్ని గెలిచి నోవాహు అతని కుటుంబం భూమిపై కాలుపెట్టిన వెంటనే ఎంతో కృతజ్ఞతతో దహన బలిని అర్పించెను. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. కనుక దేవుడు, ఇక నేను ఎన్నటికిని జీవరాశులను నీళ్లతో శిక్షించనని చెప్పి ఒక వాగ్దానం చేసెను. నేడు మనము చూచుచున్న వానధనుస్సే అది. ఓడ ఓ ఎత్తైన కొండపై నిలిచెను. దాని పేరు అరారతు. ఇది బైబిల్లోని ఆదికాండములో ఉన్నది. అరారతును క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో ఉర్-ఆర్-2 అని హెబ్రీ భాషలో అనిది. ఇది మన ఆసియా ఖండంలోని ఒక ప్రాచీన దేశము. ఉర్-ఆర్-2 పక్కనే టర్కీ, ఆర్మేనియా, ఇరాన్ దేశాలు ఉంటాయని మోషే ఆదికాండములో చెప్పెను. మనము తూర్పు టర్కీలోని అరారతు కొండలోయ ప్రాంతాన్ని చూడబోచున్నాము. ఫ్రాన్సిస్ గేరీ 1959లో విమానము నుండి దీని ఫోటోలు తీసెను. 1 సంవత్సరము తర్వాత ఆ ఫోటోలను చూసిన టర్కీ దేశపు మిలిటరీ అధికారి అందులో ఓ పడవ ఆకారమును కనుగొనెను. అమెరికా నుండి కొందరు వచ్చి దీనిని పరీక్షించి కనుగొనలేకపోయిరి. అయితే లైఫ్ అనే పేరుగాంచిన పత్రిక ఆ ఫోటోలను ప్రచురించెను. చరిత్రను కాస్త కళ్ళు తెరిచి చూస్తే జర్వోనెస్ అనే కల్దీయుడు ఈ ఓడ ఆర్మేనియా పర్వతమందు ఉన్నదనియు, అక్కడి ప్రజలు ఓడ చితిసారపు చెక్క ముక్కలను తాయెత్తులుగా పాప క్షమాపణకై వాడుచున్నారని వ్రాసెను. నేటికిని ఈ ప్రాంతమును టర్కీ దేశ పటములో నోహాన్ జమ్ ఐసి అని, కొందరు నోవాహు పెద్ద ఓడని పిలుస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాగ్ అనే పెద్ద సరస్సు తర్వాత ఒకప్పటి ఎర్రార్తు రాజధాని తోష్పలో దిగాము. ఆ తర్వాత అంతా పల్లె ప్రాంతము, పక్కనే ఓ అగ్నిపర్వతం. వీటిని దాటగానే దూరంగా ఉన్న అరారతు కొండ. డన్ బై ఉజత్ పట్టణాన్ని దాటగానే నోవాహు ఓడ ఉన్న ప్రాంతము. ఇది నోవాహు ఓడ రూట్ మ్యాప్. ఎంతో అందమైన అరారతు పర్వతంపై నోవాహు ఓడను ఎందరు వెతికినా కనుగొనలేకపోయారు. ఈ లోయల్లోనే నోహాన్ జమ్ ఐసి అనే ఊరు అరారతుకు 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. 1977లో రాన్ వయాట్ గారు తన పిల్లలతో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థించెను, ప్రభువా, నాకు 3 రోజులు మాత్రమే అనుమతి ఉన్నది. కనుక నేను ఎక్కడ వెతుకువలెనో అక్కడనే నా ట్యాక్సీ ఆగిపోవాలని ప్రార్థించెను. ఆ రోజు దేవుడు 3 చోట్ల ట్యాక్సీని ఆపివేశెను. మనము చూస్తున్నట్లు మొదటిసారిగా ట్యాక్సీ ఇక్కడే ఆగెను. అసలు జలప్రళయం నోవాహు దినములలో వచ్చిందా అన్న సందేహం కొందరికి రాకమానదు. దానికి చక్కటి జవాబే ఈ అరారతు కొండ. ఎందుకంటే అక్కడి వారు ఈ కొండను ప్రళయ దిన కొండ అని కూడా పిలుస్తారు.
మనము ముందుకు వెళుతున్న కొద్దీ అరారతు కొండకు ముందు భాగాన వెనుక భాగాన అగ్నిపర్వతాలు ఉన్నాయి. కనుక ఇక్కడ ఓడను ఎవ్వరూ వెతకరు, కేవలం అరారతు కొండ మీదే వెతుకుతారు. వీటన్నిటినీ దాటుకుంటూ రాన్ బయాట్ గారు చివరకు నోవాహు ఓడను చేరగలిగారు. ఓడ వెనుక భాగం గుండ్రంగాను ముందు భాగం కొసగాను ఉండెను. మనుష్యులు ఎంతో కష్టపడి నిర్మించినదిగా ఉండెను. ఈ ఓడపై రాన్ బయాట్ గారు ఎంత పరిశోధన జరిపారంటే 24 సార్లు అక్కడి వరకు వెళ్ళి పరిశోధనలు జరిపి ఫోటోలు తీసి ప్రపంచానికి నోవాహు ఓడను రుజువు చేసిరి. నోవాహు ఓడ గురించి నేటి అధునాతన ప్రపంచానికి ఎంతటి అనుమానాలు వచ్చినా అన్నిటినీ తీర్చగలిగినన్ని రుజువులు ఈ స్థలములో ఉండుటను బట్టి దీనికి నోవాహు ఓడ జాతీయ ఉద్యానవనమని టర్కీ ప్రభుత్వం పేరు పెట్టెను. అయినప్పటికీ ఈ వింతైన పరిశోధన ప్రపంచానికి తెలియదంటే ఇక ఏమి చెప్పమంటారు? జూన్ 21 నోవాహు ఓడ జాతీయ ఉద్యానవనం ఉత్సవం అరారతు కొండపై జరిగింది. దేశ ప్రముఖులు, దేశ అధ్యక్షులు మరియు సైన్యం కలిసి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాన్ బయాట్ గారి పరిశోధనలు గుర్తించి ప్రభుత్వం వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వచ్చి ఈ ఆశ్చర్యమైన బైబిల్ సత్యాన్ని చూస్తూ ఉన్నందుకై గవర్నరు మరియు బయాట్ గారు ఒక మ్యూజియానికి శంకుస్థాపన చేసిరి. మొత్తానికి నోవాహు ఓడని ప్రపంచం గుర్తించింది. గవర్నర్ గారు, ఆర్మీ అధికారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ఇందులో పాల్గొనేది. ప్రియులారా, బైబిల్లో వ్రాయబడిన నోవాహు ఓడ ఓ పచ్చి నిజం అని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో మారుమ్రోగింది. నోవాహు ఓడ కనుగొనబడింది. ప్రపంచం ముక్కున వేలేసుకొని సత్యాన్ని ఒప్పుకుంది. ఇక ఈ మ్యూజియం మాటకు వస్తే, బైబిల్లో మొదటి గ్రంథమైన ఆదికాండంలో దేవుడు రాసిన జలప్రళయం, నోవాహు ఓడ, వీటిని గురించిన నిజాలు, ఫోటోలు, రుజువులు, ఓడలోని ముఖ్యమైన అవశేషాలు, వాటి యొక్క పరిశోధనలు మరియు ఫలితాలు, వార్తలు మొదలగు వాటితో ఈ మ్యూజియం నిండి ఉంటుంది. ఈ మ్యూజియం యొక్క రికార్డు తేరి చూస్తే ప్రపంచం నలుమూలల నుండి అనేకులు ఈ సత్యాన్ని కనుగొనడానికి ఆసక్తి కలిగి తండోపతండాలుగా వస్తున్నారని అర్థమవుతుంది. ఓడ కనుగొనబడిన స్థలానికి దగ్గరగా ఉండే గ్రామంలో నివసించే హసన్ వజర్ ఈ మ్యూజియంలో పనిచేయుచున్నారు. ఓడ చరిత్రలో దగ్గర సంబంధం గల వ్యక్తి ఈయన. వీరి పేరు ఫోటోతో సహా నాక్స్విల్లే, టెనెసీ న్యూస్ పేపర్లో ప్రచురింపబడింది. దీనిని మేము వీరికి బహుకరించితిమి. ఇప్పుడు హసన్ గారు మనకు కొన్ని విషయాలు చెప్తారు. Tamam, tabii zaten biz gördük, biz de Rolvayt'a söyledik. Bunun gemisi var ya, 1948 senesinde gece bir kayma deprem oldu. Sabahleyin baktık ki her taraf gitmiş. Bunun gemisi bir ada güçlüğünde kalmıştır. Her akşam üzerinde bir elektrik lambası gibi bir ışık yanardı. Bece. ఈ కొండపై భాగమున మా గ్రామం కలదు. మేం కళ్లతో చూచిన దాని ప్రకారం 1948 సంవత్సరాన మధ్యరాత్రిలో ఒక భూకంపం వచ్చింది. మేం భయభ్రాంతులతో ఇళ్ల బయటికి పరుగులు తీశాం. అప్పుడు వింత వెలుగు కొండ మధ్య భాగంలో కనపడింది. 1960 yıllarında Türk Hava Kuvvetleri'ne bağlı bir pilot tarafından bunun fotoğrafı çekiyor. Gidiyor Ankara'ya. 1960 yıllarında. కొందరు ధైర్యము వహించి పరిగెత్తి ఆ స్థలాన్ని చూడగా
ఆ వెలుగు కొద్ది నిమిషములలో మెల్లగా మాయమయ్యెను. ఉదయాన్నే అందరూ నిద్ర మేలుకుని వెళ్లి చూసేసరికి ఆ వెలుగు వచ్చిన ప్రాంతంలో భూమి ఓ ప్రక్కకు జరిగి ఓడ ఆకారం ఏర్పడింది. ఇదో పరిశుద్ధ స్థలమని మేము మిక్కిలి భయపడితిమి. ప్రభుత్వం ఎప్పుడైతే అది నోవహు ఓడని నిర్ధారించిందో ఇక ఆ వెలుగు కనబడకుండా పోయెను. ఆ తర్వాత ఒక వెలుగు వచ్చింది. ఆ రాత్రిలో మేము మా ఊరు నుండి దానిని చూడగలిగాము. ఎప్పుడైతే ఓడ దగ్గరికి మేము చేరుకుంటామో ఆ వెలుగు మెల్లగా మాయమైపోతూ ఉండెను. Benim kendi şahsı olarak ben de hem inanıyorum hem de karar veriyorum. Çünkü neden? Her taraf gitti, Nuh'un gemisi o böyle ada gibi içinde kaldı. Her akşam üzerinde bir ışık yandı. Sarı, yeşil, kırmızı. Kimisi diyor ki burası bir ziyaret, kimisi bir türbe, kimisi bir hazinedir. Ama araştırma yapıldıktan sonra izin arada kayboldu gitti, ben de inanıyorum. Sedat bir daha var. Söyle, onu söyle. నా సొంత అనుభవంలో ఆ భూకంపం తర్వాత అరారాతు కొండలోయలో ఈ ఓడ ఆకారం ఏర్పడింది. అంతేకాకుండా వివిధ రకాల రంగులు అనగా పచ్చని, పసుపు మరియు ఎరుపు రంగులు ఆ ప్రదేశంలో కనిపించాయి. కొందరు అక్కడ బంగారం దొరకవచ్చు అన్నారు. కనుక మనము వెళ్ళి త్రవ్వుదామని మాట్లాడుకొనిరి. మరికొందరు ఇదో పరిశుద్ధ స్థలమన్నారు. మరీ ముఖ్యముగా మేము అక్కడికి చేరుకోగానే ఆ వెలుగు మెల్లమెల్లగా మాయమవుతూ ఉండేది. వీటిని గమనించిన ప్రభుత్వం ఇది నోవహు ఓడని అధికారికంగా ప్రకటించగానే ఇక ఆ వెలుగు ఎప్పటికీ కానరాకుండా పోయెను. కన్నులారా మేం చూచాము కనుక సందేహము లేకుండా ఇదో దైవ కార్యమని మేమందరము నమ్ముచున్నాము. హసన్ గారు కళ్ళారా చూసి చెప్పిన నోవహు ఓడ చరిత్ర సత్యమని రాన్ వైట్ గారి పరిశోధన ద్వారా వెలుగులోనికి వచ్చింది. నోవాహు ఓడ నిజంగా ఉండేనా? ఈ గొప్ప విషయం కట్టుకథలా అనిపించడం లేదా? ఇది ఖచ్చితంగా రుజువు చేయబడిందా? బైబిలు కాలం నుండి కూడా ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే కొందరు వారు కనుగొన్నవి మనతో ఇలా పంచుకున్నారు. 20/20 టీవీతో కొన్ని నెలల క్రితం టామ్ గెరాల్డ్ చెప్పిన ప్రకారం నోవాహు ఓడ అనేక మలుపులు తిరిగింది. టామ్ గెరాల్డ్ వారితో కూడా తూర్పు టర్కీ ప్రయాణమయ్యారు. అక్కడ విచిత్రమైన ఓ వీధి, వికృత స్వభావం గల ప్రజలు ఉన్నారు. టామ్ గెరాల్డ్ వారితో నివసిస్తూ పరిశోధనలు జరిపారు. ఈ వీధి నుండి చూస్తే అరారతు పర్వతం మంచుతో కప్పబడి అత్యంత సౌందర్యంతో దేవుడు ఆశీర్వదించిన పర్వతంగా కనిపిస్తుంది. జలప్రళయంలో నీరు తగ్గుతుండగా ఒకవేళ ఓడ ఈ కొండ శిఖరాన ఆగిందేమో అనేంత ఎత్తు ఉంటుంది. అయితే బైబిల్ నందు అరారతు కొండలపై ఓడ ఆగెను అనటను బట్టి ఇక మిగతా అరారతు కొండలపై ఆగి ఉండవచ్చునేమో. 1959లో ఓ ఓడ ఆకారాన్ని టర్కీ సైనికాధికారి ఫోటోలు తీసినప్పటికీ దీన్ని ఎవరూ నమ్మకపోయిరి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాన్ వైట్ అనే పురావస్తు పరిశోధకుడు చేసిన పరిశోధన సర్వ ప్రపంచ కనులను తెరిపించెను. డేవ్ ఫాసోల్డ్ అత్యంత పరిజ్ఞానాన్ని, అధునాతన పరికరాలను ఉపయోగించిరి. వారు మాలిక్యులర్ ఫ్రీక్వెన్సీ జనరేటర్ సాయంతో భూభాగంలో ఇనుప కడ్డీలను పోలినవి ఉన్నవని కనుగొనగలిగిరి. ఈ జనరేటర్ శరీర భాగంలో ఉన్న కంటికి కానరాని క్యాన్సర్ను, సముద్రం లోతులో ఉన్న ధన నిధులను కూడా చూపించగలదు. ఆ ఇనుము ఆకారాలకు అనుగుణంగా భూమిపై వారు రిబ్బన్లుగా పరువగా అది ఓ పెద్ద ఓడ ఆకారాన్ని వారికి చూపించెను. అంతేకాదు, ఈ ఓడ ఆకారము బైబిల్లో చెప్పిన నోవాహు ఓడ కొలతలకు సరిగ్గా ఉండడం ఈ సత్యాన్ని మరింత దృఢపరిచింది. ఇంకాస్త స్పష్టతకై ఈ నమూనాలను ఫిజిక్స్ ప్రొఫెసర్ జాన్ బామ్గార్ట్నర్ లాస్ అలామస్ ల్యాబ్కు పంపించగా అది ఇనుము లోహమని తేలెను. ఓడ ఆకారం ఉంది కానీ ఇక ఇప్పుడు దీని లోతు ఎంత? అన్ని జంతువులు, పక్షులు, వాటి సామాగ్రి ఇందులో ఎలా పట్టగలిగెను అన్నదే ఇక తదుపరి ప్రశ్న. చివరగా ఓడ యొక్క లోతును కనుగొనుటకు రాన్ మరియు ఫాసోల్డ్ గార్లు భూగర్భ శాస్త్రజ్ఞుడు టామ్ ఫెర్నర్ను తెచ్చిరి. ఫెన్నర్ గారు భూగర్భ భాగంలో పనిచేయగల హెవీ డ్యూటీ రాడార్ను కూడా తీసుకువచ్చెను. ఫెన్నర్ గారు ఒకవేళ కొండ 2 అడుగులు భూమిలోకి దిగి ఉంటే లోపలి భాగం ఎంత ఉన్నది చెప్పగలరా? అది సాధ్యమే. ఇది మానవులు తయారు చేసినదని ఎలా నిర్ధారించగలరు? నోవాహు ఓడ బయట భాగము మానవులు తయారు చేసిన భాగమే కనుక లోపలి భాగం కూడా ఖచ్చితంగా ఓడ అయి ఉంటుంది. ఇది తిరుగులేని సత్యం. ఈ విషయాన్ని రాన్యాట్ గారు ప్రపంచానికి తెలియజేసిన
ఓ విశ్వాస వీరుడు. ఈ ఓడ పరిశోధన జరుపుతుండగా వీరికి అనుమతి లేదని టర్కీ ప్రభుత్వం ఆ ఊరి నుండి వారిని బహిష్కరించింది. టర్కీ ప్రభుత్వం ఓ డేగలాగా మా వెంట పడినప్పటికీ విశ్వాసముతో నోవాహు ఓడను ప్రపంచానికి చాటుతాం. టర్కీ ప్రభుత్వం రాన్యాట్ గారి పనిని నిలిపివేసింది. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? బార్బరా, టర్కీ ప్రభుత్వం రాణిగారి పరిశోధనను నిషేధించింది. మా బృందం అక్కడ ఉండేది గనుక ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని పనిని కొనసాగించమంది. రాడారు యంత్రాల్ని ఓడ ఆకారము గల భాగంలో భూమిలోకి పంపించి బలమైన ఆధారాల్ని రాన్వాయట్ గారు కనుగొని వాటి ప్రతిబింబాలు చెక్క దూలములను సూచించెను. ఈ పటము మనకి ఓడ యొక్క కొన్ని ముఖ్యమైన తెన్నని ఆకారములను, వాటి నమూనాలను చూపించును. చెప్పాలంటే ఏదో ఆ బండ క్రింద ఉన్నది. హడ్సన్లో ఆర్కియలాజికల్ సర్వే సిస్టమ్ ద్వారా కనుగొనబడిన రాడారు ఆ కొండపై వాడారు. దీన్ని SIR అంటారు. ఇది భూమి మధ్య ఉన్న శక్తిని పరిశోధించుటకు వాడతారు. SIR ద్వారా భూభాగంలో ఏదో ఉన్నదని కనుగొన్నారు. ఈ ఫలితాలు ప్రకృతిలో లభించవు. ఈ ఆకారం ఓ మానవ నిర్మితం. ఇది సాధారణంగా పుట్టింది కాదు. ఓడ దాదాపు 1000 అడుగుల విమానము ఎంత పెద్దగా ఉండునో అంత పెద్దగా ఈ ఓడ నిర్మించిన తీరు, అనగా ఇరువైపులా మరియు ముందు వైపును అమర్చిన దూలములు, ఓడ యొక్క ఆకారము ఎంతో నైపుణ్యంతో ఉన్నదని మనం గమనించగలము. నిలువుగా ఉన్న దూలములపై అడ్డముగా అమర్చబడిన పలకలు, పడవ చుట్టూ బురదను అడ్డగించుటకు ఉన్న చెక్కల్ని చూసినప్పుడు ఇది కేవలం మానవులు తయారు చేసిన ఓడని తెలియవస్తుంది. మూడు 300 మూరల పొడవు అని వ్రాయబడెను, అనగా సరిగ్గా 515 అడుగుల పొడవు. ఐగుప్తీయుల కొలతల ప్రకారం ఒక మూర దాదాపు 1.5 అడుగు లేక 20.6 అంగుళములని చెప్పవచ్చు. మోషే కాలంలో ఒక మూర 28 అంగుళాలు, నేడు 18 అంగుళాలు. ఇజ్రాయేలు రాజైన సొలొమోను టెల్మొగుద్దీనులో నిర్మించిన గవునులు 6 ఐగుప్తు మూరలై ఉండెను. ఈ ఓడ నిర్మించిన తీరు, అనగా ఇరువైపులా మరియు ముందు వైపును అమర్చిన దూలములు, ఓడ యొక్క ఆకారము ఎంతో నైపుణ్యంతో ఉన్నదని మనం గమనించగలము. అంతెందుకు, నేడు పెద్ద పెద్ద ఓడలు నిర్మించేటప్పుడు తీసుకునే జాగ్రత్తలన్నీ నాటి నోవాహు ఓడలో కనబడుతూ ఉన్నాయి. నిలువుగా ఉన్న దూలములపై అడ్డముగా అమర్చబడిన పలకలు, పడవ చుట్టూ బురదను అడ్డగించుటకు ఉన్న చెక్కల్ని చూసినప్పుడు ఇది కేవలం మానవులు తయారు చేసిన ఓడని తెలియవస్తుంది. ఇది ఓడ యొక్క ముందర భాగం. ఇక్కడ దూలములు పేర్చినట్లు ఉన్నవి. ఆ దూరాన కనబడుచున్నదే అరారతు కొండ, దాని పక్కన చిన్న కొండ. ముందు వైపు తక్కువ భద్రము చేయబడెను. అయితే ఒక పెద్ద దూలము నిలువుగా కనబడుచున్నది. ఈ దూలము అడుగు భాగమును భద్రము చేయుచున్నది. ఓడ ముందు వైపుకు చూస్తే ఒక పెద్ద రంధ్రము అగుపడెను. 1960లో అమెరికా బృందము ఇక్కడ రంధ్రము వేసి దాని ద్వారా లోపలికి వెళ్లి పరిశోధనలు జరిపిరి. ఇక ఓడ మధ్య భాగము మనము నిలుచున్న చోటు నుండి లోపలికి చూస్తే 4 స్తంభాలు చొచ్చుకొని బయటకు వచ్చినట్లు గమనించగలము. ఇవి మధ్య భాగమును విశాలపరచుటకై ఉపయోగించిన దూలములు. ఇక వెనుక భాగమున ఓడ ఆకారము చూడగలము. మధ్య భాగమున అమర్చబడిన పలకలు, ఇవి మాత్రం ఒకదానిపై ఒకటి కూలిపోయి ఉన్నాయి. వీటికి పక్కగా
పైకప్పును నిలవబెట్టుటకు 5 దూలములు ఉన్నాయి. ఇవి అరలుగా రూపింపబడ్డాయి. మొదట ఓడ కొండ శిఖర భాగమున ఆగి ఉండవచ్చును. అయితే కాలక్రమేణా కొండపై నుండి లావా లేక బురద ప్రవహించడం వలన ఒక వైపుకు ఒరిగి మట్టిలోకి పూర్తిగా కూరుకుపోయింది. టర్కీ ప్రభుత్వం కన్నా ముందే రాన్ వయాట్ గారు భూమిలోనికి చొచ్చుకొని పోవు రాడార్ యంత్రములు ఉపయోగించి అందమైన ఓడ పైకప్పును కనుగొనిది. రాన్ గారిని CNN న్యూస్ వారు ఇంటర్వ్యూ చేయగా రాన్ గారు వారికి ఓడ అరల నుండి తీసిన చెక్క ముక్కను చూపి నోవాహు ఓడ మరియు జలప్రళయం యొక్క సత్యాలను లోకమునకు చాటి చెప్పిరి. దేవుడు నేర్పిన మాదిరిగా ఓడను నోవాహు కుటుంబము తయారు చేసెను. ఇక్కడ ఒకదానిపై ఒకటి 3 చెక్కలను కలిపి గట్టితనముకై ప్లైవుడ్ లాగా మేకులు దిగగొట్టి వాటిని అరలుగా ఉపయోగించిరి. కురవకుండా మట్టి కీలును ఆదికాండములో చెప్పబడిన తుమ్మ చెక్కను దీనికి వాడిరి. ఓడ గ్రామానికి ఇప్పుడు దగ్గరలో ఉంది. ఆ గ్రామం పేరు గుజిన్ గిల్లి. 19వ శతాబ్దంలో దీనిని నాసర్ అని పిలిచెడివారు. బబులోను వాసి అయిన బెరోసన్ వివరించిన నిసిర్ గ్రామం ఇదే. మొదటి శతాబ్దంలో జోసఫస్ చరిత్రకారుడు వ్రాసినట్టు అక్కడి వారు కూడా ఓడ అవశేషములను చూపి ఓడ జలప్రళయానికి సాక్షిగా నిలిచారట. ఈ గ్రామ ప్రజలు అక్కడికి వచ్చే యాత్రికులకు ఈ ఓడను గూర్చి వివరిస్తారు. ఈ ఓడకి ఇంత చరిత్ర ఉన్నప్పటికీ ప్రపంచానికి దీని సత్యం తెలియకపోవడం విచిత్రమే అవుతుంది. నోవాహు గూర్చి ఓ గొప్ప విషయము అప్పటి ప్రజలు మనకు తెలియజేయుటకై ఓ మనిషి మేకులు దిగగొట్టుచున్నట్లు ఓడపై చెక్కారు. బైబిల్లో ఒక నల్ల పావురమును కాకిని విడిచిపెట్టిన సంగతి ప్రపంచం మరిచిపోతారని ఓడ పైభాగమున ఆ కాలపు సిరాతో గీసిగుండటను మనము చూడవచ్చు. బైబిలు అందు లిఖింపబడిన గాథలు ఎంత సత్యమో వాటిని చూస్తే తెలుస్తుంది. ఇంకాస్త ఓడ గురించి తెలుసుకోవాలన్న తపనతో రాన్ వయాట్ గారు ఓడ ముందర కుడి భాగాన ఒక రంధ్రము వేసి ఓడ మధ్య భాగానికి పారలాంటి పరికరాన్ని పంపించి లోపలనున్న కొన్నిటిని బయటికి తేగలిగిరి. బైబిల్లో వ్రాయబడిన ప్రకారం ఒక దుప్పి కొమ్ము, జంతువుల పెంట, పిల్లి వెంట్రుకలు మొదలగునవి ఓడలో నుండి తీసిన వాటిలో వీరికి దొరికెను. నోవాహు వీటన్నిటినీ ఓడలోనికి చేర్చిన విషయం మనం బైబిల్లో గమనించగలము. నోవాహు ఓడ మరియు జలప్రళయం వాస్తవమా అని అనుమానించే వారికి ఇవి తిరుగులేని సాక్ష్యాధారాలు. అయితే బైబిల్లో యాంటీ డెల్వూనియన్స్ లోహపు పనులయందు, తోబాలు కయ్యను రాగి పనిముట్లయందు నిపుణత గలవారని చెప్పుతూ ఉంది. 1991లో రాన్ గారు ఓ విహార బృందాన్ని అక్కడకు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో ఇంకొక నట్టులాంటి ఇనుమునకు కాల్చబడి అతికించబడ్డ ఓ పొడుగాటి కడ్డీ వారికి దొరికెను. నేటి ప్రపంచానికి రుజువులు కావాలి కనుక ప్రతి వస్తువును రాన్ గారు ప్రయోగశాలకు పంపించి వచ్చిన ఫలితాలను ప్రపంచానికి తెలియజేశారు. ఇక్కడ ఓ విచారకరమైన విషయం, రాన్ గారి పరిశోధనలు అబద్ధమని కొందరు అపనమ్మకస్తులు అన్నారు. కనుక ఓ అంతర్జాతీయ బృందము ఆ తర్వాత కాలంలో మెటల్ డిటెక్టర్ సహాయంతో భూమిలో ఉన్న లోహపు వాషర్ను కనుగొని గార్బ్రెత్ ల్యాబ్స్లో ఇవ్వగా రాన్ గారు ఇంతకు ముందు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా 8% అల్యూమినియం ఉన్నదని తేలెను. ఆ తదుపరి కూడా ఇలాగే అనేక లోహాలను పరీక్షించగా 8% అల్యూమినియం, 1.3% టైటానియం, 3.8% మెగ్నీషియం తేలాయి. రాన్ గారి ఫలితాలు వాస్తవాలని చివరికి రుజువాయను. రాన్ గారు ప్రార్థనా శక్తితో ప్రయాసపడి దాదాపు 20 సంవత్సరాల క్రితమే దీనిని లోకానికి తెలియజేసిన ఓ క్రైస్తవ విశ్వాస వీరుడు. ఈ ఓడను పరిశోధించు మరొక అంతర్జాతీయ బృందము ముందు వైపు ఒక లోహపు పలకను గోళాకారమును యంత్రముల ద్వారా కనుగొనిది. ఆ లోహపు పలకను పరిశోధనకు పంపినప్పుడు ఆశ్చర్యముగా అందులో రాన్ గారు లోగడ కనుగొన్న ఫలితాలే, అనగా 8% అల్యూమినియం ప్రతి లోహమందు ఉండుట వారును కనుగొనిరి. ఇలాగే ఓడ పీఠ భాగమున ఇంకొక లోహమును కనుగొని దానియందు కూడా ఇలాగే 8% అల్యూమినియం ఉండుట వీరు కనుగొనిరి. దీనినే రాన్ గారు ప్రార్థనా శక్తితో ప్రయాసపడి దాదాపు 20 సంవత్సరముల క్రితమే లోకమునకు తెలియజేసిన విశ్వాస వీరుడు.
1900 సంవత్సరం వరకు కూడా అల్యూమినియం అంటే ఏమిటో ఇప్పటి మానవునికి తెలియదు. అయితే నోవాహు జలప్రళయానికి ముందే, అంటే దాదాపు 7000 సంవత్సరాల పూర్వమే దైవశక్తితో నడిపింపబడిన వారై నేటి మానవ మేధస్సుకు అందని రీతిలో నాడే అల్యూమినియంను తయారు చేసి ఈ ఓడ తయారీలో వాడి ఆ భయంకర జల ప్రళయంలో కూడా బ్రతికి బట్టగట్టే నీతిమంతులై నిలిచారు. మీరు చూచుచున్నదే బలమైన రుజువులు. అంతేకాక రాడార్తో వయాట్ గారు ఇంకా వివిధ రంగాలలో మరియు వివిధ రకాల లోహాలను కనుగొనిరి. ఇలాగే ఓడలో వివిధ లోహాల అవశేషాలు, కోకొల్లలు, కొన్ని చెక్కలు, కొన్ని రాళ్ళు, కొన్ని లోహాలు. ఓడ పైభాగాన దూలానికి ఓ లోహపు టోపీ ఉంది. దానిపై ఎక్స్ ఆకారము చెక్కబడింది. ఇది మానవ నిర్మితం. ప్రార్థనలు చేసి మరిచిపోతాడు మానవుడు. సమయము వచ్చి అది నెరవేరే వరకు మరువనివాడు దేవుడు. కనుక రాన్ వయాట్ గారి ట్యాక్సీ రెండవసారిగా కాజిన్ అనే గ్రామం దగ్గర ఆగిపోయాను. ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఆ ప్రాంతంలో దొరకనవి పడి ఉన్నాయి. నీరు తగ్గుముఖం పట్టగానే ఓడ లంగరు రాళ్లను ఇక్కడ విడుచడం ద్వారా తేలికగా నీటిపై తేలియాడి అరారతు కొండ శిఖరానికి చేరెను. ఆపై నోవాహు కుటుంబం ఇక్కడనే మొదట నివసించరి. నేడు కాజన్ అనబడే ఈ గ్రామం నాడు 8 మంది స్థలమని పిలువబడేది. ఒక్కో లంగరు ఓడ ఒక్కో కళాఖండమే. 11 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు ఉండి తాడుతో కట్టుటకు వీలుగా ఒకవైపు 7 అంగుళాలు, మరోవైపు 5 అంగుళాల రంధ్రము కలిగి 4 అడుగులు నేలలో కూరుకుపోయి ఉన్నాయి. ఇలాంటి వాటిని వందలుగా మోయగలిగిన ఓడ ఎంత పెద్దదిగా బలమైనదిగా ఉండెను. ఇవి నీటిలో తేలికగా ఉండి ఓడను వరద ప్రమాదాల నుండి కాపాడగలుగుతాయి. వరద తీవ్రతకు ఓడ కొట్టుకొని పోకుండా నిలుచుటకు ఈ బరువు అవసరం. వరద తాకిడికి ఓడ బ్రద్దలు కాకుండుటకు ఈ బరువురాళ్ళు అడ్డుకుంటాయి. నీళ్ల ఉరవళ్ళు, పరవళ్ళు ఆగిపోయినప్పుడు ఈ రాళ్ళు దించితే ఓడ తేలికగా నీళ్లపై తేలును. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లంగరు బండ మీద మొదటి శతాబ్ద క్రైస్తవులు శిలువలు చెక్కారు. మొదటి పెద్ద శిలువ అప్పటి నోవాహును సూచించును. దానిపై వజ్రపు ఆకారం పరిశుద్ధ పోరాటానికి గుర్తు. శిలువ యొక్క నిలువు గీత పరలోకదారి, అడ్డుగీత పరలోకం. దీనినే నాటి నిమ్రోదు మరియు ఐగుప్తీయులు ఓన్ కన్న పేరుతో పిలిచేవారు. మధ్యధరా ప్రాంతంలో కూడా లంగరు రాళ్ళు కనిపిస్తాయి. అయితే అవి చాలా చిన్నవి. మీరు చూస్తున్న ఈ రాయి ఇజ్రాయేలుకు తేబడింది. ఇక్కడ ఒక లంగరు రాయిని చూస్తే మొదటి శతాబ్ద క్రైస్తవులు 20వ శతాబ్దపు ప్రజలకు SMS పంపినలాగా చక్కటి మెసేజ్లను ఈ బండలపై చూడగలం. ఈ లంగరుపై 5 శిలువలు ఉన్నాయి. పెద్ద శిలువ నోవాహును, ఆ తదుపరి చిన్నది వారి భార్యను, ఇక మిగతా 3 శిలువలు ఆయన కుమారులను సూచించుచున్నవి. క్రింద ఉన్న బొమ్మ బాబేలు గోపురమును సూచించుచున్నది. నోవాహు దేవుని చిత్తాన్ని నెరవేర్చి రక్షింపబడ్డాడు. నిమ్రోదు దేవుని విడనాడి శిక్షింపబడ్డాడు. ఈ బండరాయిపై శిలువలు ఉన్నాయి. 8వ శిలువ తీసివేయబడింది. కొన్ని లంగరు బండలపై ఏమీ చెక్కబడి లేవు. అయితే కొన్నిటిపై అప్పటి కాలపు వ్రాతలు కొన్ని ఉన్నాయి. అయితే కొన్నిటికి రంధ్రాలు ఉన్నాయి. కొన్ని కూరుకుపోయి, కొన్ని విరిగిపోయి ఉన్నాయి. ఈ రకపు వస్తువులు, దూలాలు, ఓడ సామాగ్రి, లంగరు రాళ్ళు, వాటి వ్రాతలు, చెక్కడములు ఆ దేశముందు ఇంకెక్కడా కానరావు. ఇవి
కాలక్రమేణా కనుమరుగవుతాయేమో. ఇక్కడ ఒక వింతైన చెట్టు బెరడు ఉంది. ఇది ఎండిన చెట్టు బెరడు, లోహంలా ఉంది. ఇది పైన్ చెట్టు బెరడై ఉంటుంది. ఇక్కడ లంగరు బండ లాంటిది చూడడానికి ఓ చెట్టు బెరడులాగా బయటకు కనబడుతూ ఉంది. జ్ఞాపకముందా, ఆదికాండములో దేవుడు నోవాహు ఓడ తలుపును మూసెను. దీని రూపమును బట్టి ఆ తలుపే ఈ బండరాయి అయి ఉండవచ్చును. There you go. That is incredible. It has a very hollow sound. Very hollow. It sounds like metal. But it's just a Well, it's just that's its harmonic ring. right. Yeah. Harmonic resonance. You're right. Yeah. But there's not many stones that do that. ఈ బండరాయి ఓ ఖాళీ పాత్ర లాంటి శబ్దాన్ని ఒక లోహంలాగా ఇస్తూ ఉంది. ఓ రాయి నుండి ఇలాంటి శబ్దం రావడమేంటి? ఇక్కడి వస్తువులన్నీ ఒక్కో అద్భుతమే. అందుకే నాటికి నేటికి ఇది దైవ కార్యమని ప్రపంచమంతా నమ్ముతూ ఉంది. రాన్ గారు ప్రయాణ ప్రారంభంలో ఒకేసారి ప్రార్థించాడు. కానీ దేవుడు దానికి 3 సార్లు జవాబు ఇచ్చాడు. కనుకే వారి ట్యాక్సీ ఇప్పుడు 3వసారిగా దానంతటదే సడన్గా ఆగిపోయింది. ఇక్కడ వారు నోవాహు ఇంటిని కనుగొన్నారు. అది 1977వ సంవత్సరం. రాన్ గారు నోవాహు ఇంటి గోడల ఫోటోలు తీశారు. అదే సంవత్సరమున కొందరు ధనము దొరుకునేమో అని దానిని కూల్చి వెతికిరి. ఆ ఇంటి ముందు ఒక సమాధి, దానిపై 8 రూపాలు చెక్కబడి ఉండెను. పక్కనే నీటిపై ఓడ తేలియాడుతూ ఉండెను. 8 మందిలో 2వ పెద్ద రూపము కన్నులు మూసుకొని ఉండెను. కనుక నోవాహు భార్య మరణించనని గ్రహించితిమి. రాన్ గారు ఈ విషయాన్ని చెప్పిన వెంటనే అక్కడి వారు దానిని త్రవ్వి అందులో సమాధి పెట్టెను. 18 అడుగుల కింద కనుగొనిరి. ఆ పెట్టెలో ఉన్న నోవాహు భార్య నగలు కోట్ల రూపాయలకు అమ్మబడెను. ఆది కాండంలో వ్రాయబడిన నోవాహు ఓడ యొక్క యథార్థ గాథ ఎంత సత్యమో ఇది మనకు అద్దం పడుతూ ఉంది. ఆది కాండములో నోవాహు జంతువులను పెంచెనని ఉంది. దానికి అనుగుణంగా నోవాహు ఇంటి చుట్టూ రాతి ప్రహరీలపై పెద్ద జంతువులకు పెద్ద కంచె, అలాగే చిన్నవాటికి చిన్న కంచె, జంతువులను కట్టుటకు వరుసగా స్తంభాలు చూస్తే నాటి దైవభక్తితో బ్రతికిన నోవాహు కుటుంబం నేటి దేవుడు లేడనే సైన్సు కన్నా ఉన్నతంగా బ్రతికారనిపిస్తుంది. నోవాహు ఇంటి వెనుక ఒక బలిపీఠం 10x10 సైజులో బలులు అర్పించుటకు చతురస్రంగా కట్టబడింది. వీటన్నిటి తర్వాత ప్రతి విషయాన్ని నిష్పక్షపాతంగా గమనిస్తే బైబిలు సత్యగ్రంథమని, అందులో లిఖించబడిన నోవాహు ఓడ, జలప్రళయం, పాపులు దేవునిచే శిక్షింపబడుట, దేవుని బిడ్డలు పరిశుద్ధులై దేవునిచే సన్మానించబడుట సత్యమని రుజువవుతున్నది. టీవీలో చక్కగా వీటన్నిటినీ చూపించారు, వార్తల్లో లిఖించారు, ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. వీటన్నిటి ద్వారా పరిణామ క్రమ సిద్ధాంతం కొట్టివేయబడింది, సృష్టి క్రమ సిద్ధాంతం హెచ్చింపబడింది.